అధికారంలోకి కూటమి సర్కార్ వచ్చాక మొదటి ప్రకృతి వైపరీత్యం ఇది. 10 రోజులుగా మగ్గుతున్న బడా నేతలు మోదీ, బాబు, పవన్ల నుంచి ఇంతవరకు ఎలాంటి ధైర్యం రాలేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మొక్కుబడిగా టూర్లు చేసి వెళ్లిపోతున్నారని బాధితులు వాపోతున్నారు. జగన్ మానవత్వంతో బాధితుల దగ్గరకు వచ్చి ధైర్యం చెప్పడం సంతోషంగా ఉంది. కానీ కూటమి నేతలు వచ్చి పరామర్శిస్తే నమ్మకం కలగడం లేదని బాధితులు ముక్తకంఠంగా చెబుతున్నారు. అధికారంలో ఉండి కూటమి నేతలు డబ్బులు ప్రకటించి చేతులు దులుపుకుంటున్నారు. బాధ్యతగా చేయాల్సిన పనులు పక్కన పెట్టి ప్రతి విమర్శలు చేసుకోవడం సరైనది కాదంటున్నారు. బాబు వరదల సమయంలో విమర్శలు చేస్తే వినే ఓపిక మాకు లేదని పబ్లిక్ అంటున్నారు. బాధితుల దగ్గరకు జగన్ వచ్చినప్పుడే బాబు వస్తున్నారు, పవన్ స్పందిస్తున్నారు. మిగతా సమయాల్లో బాధితులను పట్టించుకునే నాథుడే లేడని బాధపడుతున్నారు. బుడమేరును కబ్జా చేశారు కాబట్టి వరదలు వచ్చాయని జోస్యం చెబుతున్నారు. మళ్లీ ఇలా జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి వెళ్లిపోతున్నారు. వాళ్ల సమన్వయ లోపాన్ని ప్రశ్నిస్తే తప్పించుకుంటున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. అందరికీ ఆహారం, పాలు, పండ్లు పంపిణీ చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు. అసలు ఆహార పొట్లాలు ఎంతమందికి అందుతున్నాయో వారికి తెలుస్తుందా అని ప్రశ్నిస్తున్నారు. చాలా మందికి తినడానికి తిండి లేక అవస్థలు పడుతున్నారని చెప్పుకొస్తున్నారు. బాధితులను బెగ్గస్లా చూస్తున్నారని మండిపడుతున్నారు. ఫుడ్, పండ్లు, పాలు ఇస్తే సమస్యలు తీరిపోతుందా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా సరుకుల కిట్ పంపిణీ అందకపోతే డిమాండ్ చేసి తీసుకోవాలంటున్నారు. అంటే పరోక్షంగా అడుక్కోనని చెప్పడమే కదా అని పబ్లిక్ నిప్పులు చెరుగుతున్నారు. సరుకుల కిట్ పంపిణీ ఎలా చేయాలో వారికి తెలియదా? బాధితులెవరో గుర్తించరా? సాయం కోసం సాటి వారికి చేతులు చాసుకున్న పరిస్థితి దారుణమంటున్నారు. ఇంకా కూటమిలో భాగంగా ఉన్న కేంద్రాన్ని కూడా వెనకేసుకొస్తున్నారు. కేంద్రం ఇస్తే తప్ప సాయం చేయలేమన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. బాధితులను పరామర్శిస్తున్న బాబు కేంద్రానికి మొదటి విడతగా 6,000 కోట్లకు పైగా అడిగామంటూ చెప్పుకుంటున్నారు. పరిస్థితి నుంచి బయటపడే మార్గం రాష్ట్ర ప్రభుత్వం చూపించడం లేదు. కేంద్రం నుంచి పెద్దలను పిలిపించి పరిస్థితిని వివరించడం లేదు. కూటమి నేతలు ఎవరికి వారే ప్రాధాన్యతను పెంచుకునే పనిలో ఉంటున్నారు. వరదలకు ముందు సమన్వయ లోపం, వరదలు వచ్చిన తర్వాత కూడా కూటమి నేతల్లో సమన్వయ లోపమే కనబడుతోందని పబ్లిక్ అంటున్నారు.